హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసే మన ఛానల్‌ని అయితే ఓపెన్ చేసుంటారు కదా! థంబ్‌నెయిల్‌కి ఇక్కడ వీడియోకి సంబంధం లేదనుకుంటున్నారా? ఉందండి. చెప్తాను, చూపిస్తాను. ఏంటంటే సండే మార్నింగ్ అండి. ఇంకా మంగళగిరికైతే వచ్చాము. కొంచెం వెజిటబుల్స్ అవి తీసుకొని వెళ్దాం అని జెప్పేసి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి రాలేదు ఇంట్లో అయితే. కొంచెం టిఫిన్ అది తినేసిన తర్వాత ఆల్ఫా దగ్గరే టోటల్ ఫ్రెష్ అని ఒక చిన్న గ్రోసరీ ఐటెమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా దాంట్లోకైతే వచ్చేసి ఏమన్నా అవసరపడతాయేమోనని చూస్తూ ఉన్నాను. నేనైతే స్టిక్కర్ ప్యాకెట్లు ఒక 2, వెనిల్లా ఎసెన్స్ ఒకటి అలా అయితే తీసుకున్నాను. ఇంకా మా వారు ఏదో సరదాగా అని జెప్పేసి 2, 3 ఐటెమ్స్ తీసుకున్నారండి. ఆ 2, 3 ఐటెమ్స్ వచ్చేసి రూ. 850 అయితే అయ్యాయి. దెబ్బకు షాక్ అయ్యాను నేను. ఇంకా మంగళగిరి నుంచి అయితే వచ్చేసాము. వెజిటబుల్స్ అవన్నీ షాప్ చేసుకొని, మటను ఇంకా కొంచెం కావాల్సిన ఐటెమ్స్ అలాగే కూరగాయలు తీసుకొచ్చేసాను. ఇంకా ఫస్ట్ అయితే మేక పేక్ అని జెప్పేసి ఒక షార్ట్‌లో చూపిచ్చాను. తర్వాత ఇంకా దాన్నంతా గూడా నీట్‌గా వాష్ చేసేసి, కట్ చేసేసి, ఇంకా ఉప్పు, పసుపు వేసేసి అయితే బాయిల్ చేస్తా ఉన్నాను. మా పెద్దోడికైతే ఆకలనిపిస్తుందంటే ఇంకా ఒక క్యారెట్‌ని పీల్ ఆఫ్ చేసేసి అలాగే బూస్ట్ కూడా ఇచ్చాను. తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇంకా వాడే మీషో నుంచి ఆర్డర్స్ అయితే పెట్టానండి ఎప్పుడో. ఇంకా అవి రెగ్యులర్‌గా యూజ్ చేస్తానే ఉన్నాను. ఆ వెజిటబుల్స్ అన్నీ అయిపోంగానే క్లీన్ చేసేసి, ఆరబెట్టేసి, మళ్ళీ వాటిలో వెజిటబుల్స్ అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఆ పనైతే మా పెద్దోడికి అప్పచెప్పాను. నేనిక్కడైతే వంట పని స్టార్ట్ చేశాను. అప్పుడే 11:30 అయిపోయిందండి. ఇంకా మా పిల్లలైతే, "అమ్మ త్వరగా వంట చేయమ్మా ఆకలేస్తుంది" అంటున్నారు. ఇంకా వాళ్ళ ఆకలి అన్నారంటే నాకైతే కంగారొచ్చేస్తదండి. ఇంకా అందుకనే త్వరగా చేసేస్తున్నాను. మనం ఎప్పుడో నెలకో, 2 నెలలకో మటన్ అయితే తీసుకొచ్చుకుంటాము. దాన్ని కూడా ఇలా కుక్కర్‌లో పెట్టి ఉడికిచ్చామనుకోండి, దాని ఫ్లేవర్ అంతా పోద్దని చెప్తున్నారు. కానీ నార్మల్‌గా ఉడకాలంటే చాలా టైం అయితే తీసుకుంటది. ఇంకా పిల్లలతో అవ్వదు కదా! అందుకని జెప్పేసి కుక్కర్‌లో పెట్టేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా నేను సాటర్‌డేనే చేసుకుంటానండి. సాటర్‌డే నాకు కుదరలేదు. కొంచెం హెల్త్ బాలేదు. అందుకని ఇంకా ఆ రోజే అన్నీ అయ్యేపాటికి చాలా హడావిడైపోయింది. ఇంకా ఇక్కడ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది చూడండి. ఆహ్, జీవితంలో గెలవటం, ఓడిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటది. మన చేతుల్లో ఉంటది అంటే నేనేం జేస్తానంటే పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే మీతో చెప్తాను. మన జీవితంలో చిన్నప్పటి నుంచి మనకి మ్యారేజ్ అయ్యేంత వరకు లేదు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతమందైతే చదువుకుంటూ ఉంటారు కదా! మనకి జీవితంలో పుస్తకాలు నేర్పించే పాఠాల కన్నా కూడా మనం పెళ్ళయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత అదే మనం చదువుకునే ఏజ్‌లో ఎప్పుడైనా సరే మనుషుల ద్వారా చదివే పాఠాలైతే మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. మనకి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కొక్క లాంటి పర్సన్స్ అయితే ఎదురవుతూ ఉంటారు మన లైఫ్‌లో. నాకైతే అలాగేనండి. మన జీవితంలో పుస్తకాల్లో చదివే చదువు కన్నా కూడా మనుషుల్ని చదివిన చదువులే ఎక్కువ గుర్తుంటాయి. నేను కూడా అలా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఒక్కొక్క మెట్టు నన్ను నేను మార్చుకుంటూ ఇయర్‌కి ఒక ఎయిమ్ అనేది పెట్టుకుంటానండి. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు 2017లో మ్యారేజ్ అయిందండి. 17 ఫిబ్రవరిలో మ్యారేజ్ అయితే నేను అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నాను. 2017లో ఇంకా సెకండ్ ఇయర్ కూడా రాసాను. కాకపోతే ఒకటి 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నేను బాగా చదివే అమ్మాయినేనండి. కాకపోతే ఇంక మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఆ కన్ఫర్మేషన్‌లో వామిటింగ్స్ అవి ఉండేపాటికి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను. సెకండ్ ఇయర్ రాసాను కానీ ఒక 2 బ్యాక్‌లాగ్స్ అయితే ఉండిపోయాయి. ఇంక తర్వాత 2017 పెద్ద బాబు, 19 చిన్న బాబు. ఇంకా వాళ్ళతోనే నా ఇయర్ అంతా గూడా గడిచిపోయిందండి. తర్వాత 2021లో కొంచెం మా చిన్నోడు కొంచెం పాలవి మానే ఏజ్‌కొచ్చిన తర్వాత ఎలాగైనా సరే నా డిగ్రీ కంప్లీట్ చేయాలని జెప్పేసి నేను మా హస్బెండ్‌ని, మా ఇంట్లో వాళ్ళందరిని గూడా ఒప్పించాను. నేను అడిగానండి. చాలా బతిలాడితే ఓకే జెప్పారు. ఇంక 2021లో నేనైతే ఎగ్జామ్స్ రాయడం జరిగింది. 2022లో నా రిజల్ట్ అయితే వచ్చాయి. ఆల్ పాస్ అయితే వచ్చేసింది. ఇంకా 2022లో నేనేం జేశానంటే ఇంకా అప్పటికి నేను పనికి వెళ్తూ ఉంటానండి. పనికి వెళ్ళేదాన్ని. అంటే మా సొంతగానే పూల తోటలు అవి ఉండేవి మాకు. వెళ్ళేదాన్ని. కానీ చదువుకున్న దాన్ని కదా! నాకు ఆ పనులంతా అంతగా అలవాటు ఉండేది కాదు. నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని. ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేసుకోగలనా అని చెప్పి ఆలోచించుకుంటే మంగళగిరిలో శ్రీశక్తి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక
కార్యక్రమాన్నయితే పెట్టారు. దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి నేను కూడా స్టిచ్చింగ్ మిషనయితే గెలుచుకున్నాను. అంటే 40 డేస్ కోర్స్ అయితే ఉంటది. 2022లో నేను స్టిచ్చింగు అంటే పర్ఫెక్ట్‌గా కాదులెండి. ఏదో ఇంట్లో వరకి కొంచెం లైట్‌గా స్టిచ్ చేసేంత వరకయితే నేర్చుకోగలిగాను. ఇంకా 2023 వచ్చేసి శారీసు, డ్రెసెసు అవి అమ్మడం స్టార్ట్ చేశాను. కానీ నాకు దాంట్లో అంతగా ఆశించిన ఫలితాలైతే రాలేదు. ఇంకా తర్వాత 2024లో ఇంకా బెటర్‌గా ఎర్న్ చేసుకోవడానికి నేనేం చేయగలనని చెప్పి ఆలోచించి ఎంబ్రాయిడరీ మిషన్ అయితే నేర్చుకున్నాను. ఇంకా మా వారిని అడిగితే సరే నేర్చుకో అన్నారు. నేర్చుకున్నాను. ఇంకా 2024లో అయితే ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. ప్రెజెంట్ అయితే నేను ఎంబ్రాయిడరీ వర్క్‌లోనే ఉన్నాను. ఇంతకు మించి ఇంక ఏదో చేయాలన్న ఆశ నాలో ఉంది. నేను ఈ పనులన్నీ చేస్తానన్నప్పుడు నన్నెవ్వరు కూడా సపోర్ట్ చేయలేదండి. ఫస్ట్ ఎవరు కూడా ఒప్పుకోలేదు. తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్పుకుంటూ ఈరోజైతే ఇక్కడికొచ్చాను. యూట్యూబ్ కూడా ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా వాళ్ళ సపోర్ట్ అయితే పూర్తిగా నాకేం లేదండి. ఏదో నాకున్న ప్యాషన్ బట్టయితే నేను దీంట్లోకైతే వచ్చాను. మనం గెలవాలన్నా, ఓడిపోవాలన్నా మన చేతుల్లోనే ఉంటది కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మీ లైఫ్‌నైతే ముందుగా విజయంతో సాధించాలని చెప్పి మంచి మనసుతో కోరుకుంటూ ఈ వ్లాగ్‌నైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కైతే ఇవన్నీ కూడా చేశానండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేదైతే కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.